అవకాశాన్ని మన విద్యార్థులను గ్రహించి మంచి వాక్యాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడమను. ఈ కలయికని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ పెడతారు. మీరందరూ మమ్మల్ని గుర్తించగలరు కానీ మేము మమ్మల్ని గుర్తించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడేమో చిన్నపిల్లవాళ్ళు, ఇప్పుడేమో పెద్దవాళ్ళు అయిపోయారు. మీ దగ్గర ఆ రోజుల్లో అంత టాలెంట్ సమాధాన సంగతి మాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. ముందు ముందు కూడా చూస్తూ ఆనందంగా కావాలని ఆశిస్తూ చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు 10th క్లాస్ చదివే మా బ్యాచ్లో దగ్గరగా 80 మంది ఉంటే దాదాపుగా 55 మంది ఆ ట్యూషన్లోనే ఉండేవాళ్ళం. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఎగ్జామ్స్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మా ప్రీపేర్ అనుకుంటా బహుశా ఎగ్జామ్స్ నడుస్తుంటే ఆ మధ్యగా అందరూ మాకు మాస్టర్ మన డ్రాయింగ్ మాస్టర్ గారి అబ్బాయి కృష్ణ మాస్టర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు గుడివాడలో ఉంటున్నారు ఆయన. అయితే ఆయన తెల్లవారుజాము 4 కూడా లేపి చదివించేవాడు అప్పట్లో. అయితే ఆయనతో పాటు నాగేంద్ర మాస్టరు, సాయిబాబా గారు కూడా ఉండేవాళ్ళు. మా వాళ్ళు ఏం చేసేవాడంటే నిద్ర వస్తుంది అనుకోండి 8:30కి సైన్స్ మాస్టర్ అంటే అప్పుడే ఆయన 8ంటికి వచ్చేవాడు అండి. 6 గంటలకి నాగేంద్ర మాస్టర్ వస్తే 8 గంటలకు సాయిబాబా గారు వచ్చేవారు. 8 గంటలకు సాయిబాబా గారు వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడంటే మాస్టారు మరి సైన్స్ మీద సబ్జెక్ట్ గురించి ఏదో క్వశ్చన్ వేసేవాడు ఆయన్ని. ఆయన క్వశ్చన్ వేసినే పాప ఇక మిగతా అసలంతా 3 గంటలు పడుతుంది. ఇక ఎవరి కాళ్ళు గోడగా అనుకుని ఆయన సమాధానం ఎరగదీసి తీసి సాగని చెప్పేలోపు కొత్తగాలు అడ్డు పెట్టుకుని ఎవరి కాడు గొరకలు తెస్తుండేవాడు. ఇంతలోగా బయట ఏదో క్లాస్ నడుస్తుంది చెప్పి మా కృష్ణ మాస్టర్ లోన్ నుంచి వచ్చేటానికి ఏదో క్లాస్ నడుస్తున్న సాయిబాబా గారు కూర్చున్నారని చెప్పేవాడు నారాయణ మాస్టర్. ఆయన కూర్చుంటే అందరూ ఎదరబోతున్నారని ఆయన చూసేవాడు. కర్ర తీసుకుని అసలు మీరెందుకు ఇక్కడ కూర్చున్నారని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసేవాడు. అది అటువంటి టైంలో ఓ రోజు ఏమైందంటే మేము అందరూ కూడా పాస్ బిల్ వేస్తే మధ్యాహ్నం 7:30 అందరూ పాస్కి వెళ్ళి టిఫిన్ చేసి రావడం, టీ తాగడం, కాఫీ తాగడం కార్యక్రమానికి బయటికి వెళ్ళేవాళ్ళం. అయితే అప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ అన్నగారు వచ్చే టైం మన గంపలగూడలో వడ్డేశ్వరరాజు గారు మీటింగ్ జరుగుతుంది భారీ ఎత్తున. దానికి భారీ ఎత్తున జన సమీకరణ చేశారు, మీటింగ్ జరుగుతుంది. అంత కార్యక్రమం మేమేం చేసామంటే సెంట్రల్లో మీటింగ్ జరుగుతుంది అని చెప్పి మా ప్రైవేట్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా కలిసి అక్కడికి వెళ్ళాం మీటింగ్కి. లేడు అయితే మా దాదాపు 40 మంది ఉన్నాం. ఆడవాళ్ళు మగవాళ్ళు 20 మంది ఉంటారు. మేమంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి బజ్జీలు అంటే నిలబడి చూస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్త అనమాట అసలు రాజకీయ నాయకులు బయట మీటింగ్ లో చూడటం అప్పుడే ఫస్ట్ టైం ప్రత్యేకంగా ఊహ తెలిసిన తర్వాత. అయితే సోమరాజు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఏదో మీటింగ్ చెప్తా ఉన్నాడు ఆయన. ఆయన ఏం సమాధానం చెప్తాడు చూద్దామని. సరే మేము 8ంటికి బయటికి పోయిందో 9:30 అయింది. అసలు వీళ్ళు వెళ్ళిపోయి ఏమైపోయారని చెప్పి మా కృష్ణ మాస్టర్ సైకిల్ వేసుకుని ఊళ్ళోకి వచ్చారు. ఊళ్ళోకి వచ్చి అక్కడ పట్టుకున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఏరా ఇదంతా వెళ్ళిపోయారంటే మీటింగ్ లో ఉన్నారు సార్ అని. ఇప్పుడు కొడుకున్నారు మీరు రండి క్లాసు రండి చెప్తాం మీ సంగతి అని చెప్పి వెళ్ళి మంచి సీరియస్ గా బెత్తం పట్టుకుని కూర్చోన్నాడు. మేము ఎప్పుడు దెబ్బలు దూరంగా ఉండేవాడు. నేను మా దెబ్బలు ముందుండేవాడు మా పుచ్చుకొస్తాడు గాడు. అయితే అందరూ లైన్ గా వచ్చి లైన్ నిలబడమన్నారు. రావటం మరి బొచ్చుకోసారి కోట్ కింద పడిపోయాడు. ఇక 1 మైల్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అంతా డ్రాయింగ్ మాస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. డ్రిల్ మాస్టర్ వీరభద్రం గారికి మా 84-85 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. నర్సిరెడ్డి నాగేశ్వరరావు వెల్కమ్ సార్. మాస్టర్ గుర్తుందో లేదు? ఏ మాస్టారు మీకు గుర్తుందా?
అయితే బొచ్చోడు ఆల్రెడీ పడిపోయాడు. మన చారుకుని వెంకటేశ్వర తలగా పోయింది, కర్రబెట్టి కొడితే తలగా పోయింది. ఈయన బయటకు వచ్చి కేసు పెట్టాల్సిందే, లాభం లేదు మాస్టర్ మీద కేసు పెడతాం, కేసు పెట్టి జైలు తీసుకెళ్ళాల్సిందే, మా అమ్మ ఎట్టు కొడుతున్నాయి. అప్పుడు మాస్టర్ మళ్ళీ బయటకు వచ్చిన సైలెంట్ వచ్చి కూర్చొని ఎవరికాడు చదువుకుంటున్నారు. ఇట్లాంటి స్మృతులు జీవితంలో ఎన్నో గుర్తొచ్చినప్పుడు అలా నవ్వుకుంటూ ఉంటాం. గురువుల్లో నయానా భయానా రెండు రకాలుగా చెప్పే గురువులు ఉంటారు. నయానా చెప్పే వారిలో మన లెక్కల మాస్టర్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. రెడ్డి గారు నయానా లెక్కలు చెప్తూ అందరూ లెక్కల్లో మంచి ప్రావీణ్యం సాధించే విధంగా ఒకరిని కొట్టడం అంటూ జరగదు, కానీ తిట్టడం మొదలు పెడితే మాత్రం వాడు చచ్చినట్టు లెక్కలు చేసేవాడు. రెడ్డి గారు నోటికి భయపడి అందరూ కూడా లెక్కలు హోంవర్క్ ఇస్తే హోంవర్క్ చేసుకొని వచ్చేవారు. అలా నయానా చెప్తూ మనకి మంచి విద్యను అందించినటువంటి మన రెడ్డి గారిని మన స్టేజ్ మీద దించే ఆ గురువు సంతోషపడే విధానం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎంతో సంతోషిస్తాడు. అలాంటి గురువుని మించిపోయి మన టీచర్ కంటే ఎక్కువ స్థాయిలో ఉండి అధ్యాపదించి ఒక సామెత ఒకటి ఉంది, విద్వాన్ సర్వత్రే పూజ్యతే అన్నట్లుగా మన బృందంలోని ఒక మిత్రుడు కె శ్యాంప్రసాద్ ఎంతో కీర్తిని సాధించి మనకి యూనివర్సిటీ లెవెల్లోనే మంచి పేరు సంపాదించుకున్నటువంటి మన కొంచెం శ్యాంప్రసాద్ని రెడ్డి గారిని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా గోపిశెట్టి శ్రీనివాసరావు వచ్చి గోపిశెట్టి నాగేశ్వరరావు వచ్చి మన గురువు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఎవరు కావాలండి? లాస్ట్ డ్రిల్ మాస్టర్ వచ్చారు, డ్రాయింగ్ మాస్టర్ డ్రిల్ మాస్టర్ వచ్చారు. మంచిగా ఇంకటి కింద అది ఆకలి అవుతుంది అటువంటి డిజిటల్ కెమెరా. థ్యాంక్ యూ. చూడమ్మా దిగేది కదా మనకి అందించవలసిందిగా విద్యార్థుల తరఫున కోరుతున్నాం. 1983-84 సంవత్సరం ఎస్ఎస్సి విద్యార్థులు ఈ హ్యాపీనెస్ కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా రూపొందించి ఉపాధ్యాయులను కూడా ఆ హ్యాపీ డేస్ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసి ఈ విధంగా ఘనంగా సన్మానిస్తున్నందుకు ముందుగా ఆహ్వాన కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ మీ గురువులు నేను మాకు గురువులుగా ఉన్నారు. ఇక్కడ రాజుగారు మా గురువు గారు, నరసింహరాజు గారు, నూకల రాఘవరావు గారు మా గురువు గారు. మరి నేను వారి ముందు కూడా సన్మానం చేయించుకుంటున్నాను. వారు ఇంకా మాతో పాటు సన్మానం చేయించుకుంటున్నారు. ఇంకా ఎన్ని మ్యాచ్లతో సన్మానం చేయించుకుంటామో చూడాలి. ఏమిటి అంటే ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసి
ఇదే పాఠశాలలో అపాయింట్మెంట్ తీసుకొని ఇదే పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా ప్రమోషన్ పొంది ఇక్కడే రిటైర్ అయ్యాను. అయితే ఒక 3 సంవత్సరాల సర్వీసు విరామంతో అన్ని బ్యాచీల విద్యార్థులు కూడా 2000 వరకు నా విద్యార్థులు. దాదాపు 66తో ప్రారంభించిన తర్వాత 2000 వరకు ఏ బ్యాచీ విద్యార్థులు సన్మానం చేసినా మరి నాకు ఈ అవకాశం వస్తుందేమో, అది నాకు దేవుడు కల్పించిన గొప్ప వరం. ఎందుకంటే మరి విద్యార్థుల యొక్క అభిమానం, వారు చూపే శ్రద్ధాశక్తులు, వీటికి ముందుగా మరి తీసుకువచ్చిన వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపుకోవాల్సి ఉంది. ఆ తర్వాత విద్యార్థులైన మీకు, తర్వాత మీ చిరంజీవులకు కూడా మరి భావి తరాలలో మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నత పదవులు పొంది మరి మీ కుటుంబాభివృద్ధికి, దేశాభివృద్ధికి కూడా తోడ్పడతారని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా తల్లిదండ్రుల తర్వాత గురువు, తల్లిదండ్రులు ఇంటి దగ్గర కుర్రవాడిని మౌలు చేస్తే ఎంతసేపు ఉదయం 8 గంటల వరకు సుమారుగా, అక్కడ 8 గంటల నుండి సాయంత్రం 4-6 గంటల దాకా ఇప్పుడు మరి కాన్వెంట్స్ వచ్చిన తర్వాత రాత్రి 8 దాకా అవుతుంది. పాఠశాలలో ఉపాధ్యాయుని దగ్గరే తీర్చిదిద్దబడుతున్నారు. మరి ఆ విధంగా విద్యార్థులు ఉపాధ్యాయుల ఎడ మంచి భావాలని కలిగి ఉంటూ ఈ విధంగా సన్మానించడం అనేది చాలా చెప్పుకోదగిన విషయం. దాదాపుగా మన గంపలగూడెం గ్రామంలో ఈ హ్యాపీ డేస్ కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఇది 4వది అనుకుంటాను. మరి 4వది అయినప్పటికీ కూడా ఒకదానికి భిన్నంగా విద్యార్థుల్లో వస్తున్న మార్పులు, అంటే మీలో వచ్చిన మార్పులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకొని దానిలో కొన్ని మార్పులు చేసుకుంటూ ఈ సన్మాన కార్యక్రమాలు కానీ, ఈ హ్యాపీ డేస్ కార్యక్రమాన్ని కానీ నిర్వహించడం అనేది చాలా చెప్పుకోదగిన విషయం. అసలు నేను ఈ మధ్యన న్యూస్ మీద చూసినంత ఇందులో ఈ హ్యాపీ డేస్ కార్యక్రమం అనేది ఈ మనం గంపలగూడెంలో ప్రారంభించిన మొదటి హ్యాపీ డేస్ కార్యక్రమం తరువాత స్టేట్ వైడ్ గా చాలా చోట్ల జరుగుతున్నాయి. అసలు ఫస్ట్ మనదేనేమో అనిపించేంతగా నాకు అనిపించింది. అక్కడ అంతకుముందు హ్యాపీ డేస్ కార్యక్రమాలు నాకు అక్కడ పేపర్స్ లో నేను చూడలే. మొట్టమొదటి మనం అక్కడ ఎవరు కొల్ల నరసింహారావు గారి తోటలో చేశాం. అక్కడి నుంచి ప్రతి చోట కూడా ఈ హ్యాపీ డేస్ కార్యక్రమాలు ప్రారంభించారు. మరి ఇటీవలే మనం ఒకసారి పేపర్లో చూసినట్లయితే మరి ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆయన చదువుకున్న వైద్య విద్యార్థులతో హ్యాపీ డేస్ కార్యక్రమం ఆయన చేసేది మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ముందుగా మనకి ఇంకా చాలా బ్యాచ్లు ఉన్నాయి చేసుకోవాల్సినవి. ఈ విధంగా మరి అందరిలో అసలు కార్యక్రమం ఉద్దేశం ఏమిటి, మీరందరూ కూడా మీరు సాధించిన ప్రగతిలో మీ అనుభవాల్ని పంచుకుంటూ ఒకరినొకరు మరి ఇంకా దీన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఏం చేస్తున్నారు అనుకుంటూ పిల్లల అభివృద్ధికి ఏం చేయాలి, మరి మీరు ఉన్న ఈ రకరకాల రంగాలలో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే సంభాషణ జరుగుతూ ఉంటుంది మీలో. మరి ఆ రకంగా మీరు ఉన్న ఈ వివిధ రంగాలలో కూడా మీరు అభివృద్ధిని సాధించి మరలా మీ పిల్లల్ని కూడా అదే బాటలో ఇంకా అభివృద్ధిలోనికి తీసుకురావాలని ఆశిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మరి అందరూ కూడా ఇప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా, ఏ రాజకీయ పార్టీ వచ్చినా, రాజకీయ పార్టీలకు మన అనవసరం, ఏదో సేవా కార్యక్రమాలు అంటున్నారు. మరి ఆ విధంగా ఈ 83-84 విద్యార్థుల బ్యాచ్ కూడా ఏదన్నా 84-85 బ్యాచ్ కూడా ఆర్థికంగా వెనుకబడిన మన విద్యార్థులకు, లేకపోతే ఇంకా సంఘ సేవా తత్పరత ఉన్నట్లయితే ఇంకే రంగంలోనైనా ఉన్న వెనుకబడిన వారికి
ఏదో ఒక విధంగా సహాయ కార్యక్రమాలు అందించడానికి ప్రయత్నం చేస్తే మంచిదని అనుకుంటున్నాను. మరి సహాయ కార్యక్రమాలు ప్రారంభించాలంటే నిధులు కావాలి. నిధులు కావాలంటే మీరందరూ ఒకరికొకరు సహకరించుకోవాలి. మీ కమిటీ వారికి మీరంతా కూడా సహకరించి ఏదైనా ఒక నిధిని ఏర్పాటు చేసినట్లయితే మరి ఎవరైనా అవసరాలు ఉన్నవారు ఆ కమిటీకి రాసినట్లయితే ఆ కమిటీ ద్వారా సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి మరొకసారి మీరు ఆలోచించి మరి మీ కమిటీ ద్వారా కొంత నిధిని పోగు చేసి మరి సాంఘిక సేవా తత్పరత కలిగి ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని, మరి దేవుడు మీ అందరికీ కూడా ఆయుర్వేద ఐశ్వర్యాలు కలుగజేయాలని, మీ పిల్లల్ని కూడా ఇంకా భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో తీర్చిదిద్దుతారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ మాస్టారు. చక్కటి దీవెనలు ఇచ్చినందుకు విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన నెక్స్ట్ మనం ఏ సబ్జెక్ట్ అయితే భయపడతామో లెక్కలంటే సహజంగా అందరూ భయపడుతూ ఉంటారు. అదేవిధంగా లెక్కలు బోధిస్తున్నటువంటి మాస్టర్ అంటే మన శాసగిరిరావు గారు అంటే ప్రతి ఒక్కరికి భయమే. శాసగిరిరావు గారు ఇట్లా వస్తుంటే కిలోమీటర్ దూరంలోనే ఇటు వస్తున్నారంటే అటు తిరిగిపోయే మన విద్యార్థులు మరి ఉండేది. మనిషి పూర్తిగా పనిచేసి ఈపు మీద కరెక్ట్ గా అడ్డపడేది, అచ్చుపడిపోయేది అనమాట. అందుకోసం శాస్త్రి గారు క్లాస్ ఎక్కువ మ్యాక్సిమం ప్రయత్నం చేసేవాడు. అటువంటి గురువు గారు ఈ రోజు మా ముందు ఉండడం, మేము ఒక స్థాయిలో ఉండి ఆయన ఈ విధంగా సత్కరించడం మాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మనకి మన విద్యార్థుల్లో ఒకడైనటువంటి కొల్ల రామగోపాల్ న్యూస్ లాంటి ఉండటం వలన ఆ న్యూస్ రామగోపాల్ తరఫున అతని సోదరుడైనటువంటి మురళీకృష్ణ గారు మన శాస్త్రిరావు గారిని విశాలతో సన్మానిస్తున్నారు. కొల్ల రామగోపాల్ కోరిక మేరకు వాళ్ళ అన్నయ్యని చేత అసలు గురుగారు శాస్త్రిరావు గారిని మన విద్యార్థుల నుంచి ఉద్దేశించి చక్కటి ఆశీర్వచనాలను ఇవ్వాల్సిందిగా శ్రీ శాస్త్రిరావు గారిని కోరుతున్నాం. అటు అన్న అటు ఇటు 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 శ్యామ్ అది కాదు ఇక అన్న పదవీ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, ఈ కార్యక్రమం నిర్వాహకులు అయినటువంటి ఆచంట నాగేశ్వరరావు, తర్వాత తెలంగాణ హనుమంతరావు, భయం కోటేశ్వరరావు, నర్సిరెడ్డి, ఎన్ని
ఉభయదాలకు మరియు 84-85 సంవత్సరం 10th క్లాస్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు అందరికీ ముందుగా నా శుభాభినందనలు. ఇదివరకు మీరు 10th క్లాస్ విడిపోయేటప్పుడు ఒక సన్మాన కార్యక్రమం జరిగేది. అప్పుడు మిమ్మల్ని ఉద్దేశించే సందేశం ఇచ్చేవాళ్ళం, ఏమని మీరు బాగా చదవాలని, ఉన్నత స్థాయిలోకి రావాలని, మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకు పేరు తేవాలని, మన ఇన్స్టిట్యూషన్ తేవాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ స్థాయి దాటేసి మీకు, మీ భార్యామణికి, మీ పిల్లలకు అభివృద్ధి కలగాలని, మీ స్థాయిని పెంచుకోవాలని మీకు అందరూ సెటిల్ అయినట్టుగానే చెప్పారు. ఓ 10-15 మంది మాత్రం క్రీమీ లేయర్ కంటే దిగువన ఉన్నారన్నారు. మీరేదో సంఘంగా ఏర్పడి కొంత కాంట్రిబ్యూషన్ పోగు చేద్దామనే ఆలోచన ఉంది. క్రీమీ లేయర్లో ఉన్నటువంటి మీ సహ విద్యార్థులైనటువంటి వాళ్ళ పిల్లలు ఏదైనా వెనకబడి ఉంటే వాళ్ళకి ముందు సహాయం చేసి తర్వాత బయట వాళ్ళు చూస్తే బాగుంటుందేమని నా సూచన. తర్వాత మీరందరూ ఇప్పుడు ఉన్నటువంటి స్థానానికంటే ఉన్నత స్థాయిని అధిగమించాలని, మీ పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం ఎదుర్కొంచి మీ స్థాయిని, మీ గ్రామ స్థాయిని, మీ జిల్లా స్థాయిని, అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిని కూడా అభివృద్ధి చేస్తారని తెలియచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తమరు ఇచ్చిన మంచి సలహాలు ఇచ్చినందుకు శేషగిరిరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మన మొట్టమొదటి 10th క్లాస్ స్టూడెంట్స్ అయినటువంటి మన సాంబశివరావు గారు బి సాంశక్తిగా ఎంతో ఉత్సాహంగా మనకి పాఠాలు చెప్పేవారు. కాబట్టి ఆ మాస్టర్ని స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా మహేశ్వరరావుని, నర్సిరెడ్డిని, నరేట్ల శ్రీనివాసరెడ్డిని, అట్లాగే లోపిరెడ్డి సుజాత, వాణిశ్రీ, వాణి గారిని, హనుమంతరావు మన సాంబశివరావు గారిని దుశ్శాలతో సత్కరిస్తున్నారు. అట్లాగే నర్సిరెడ్డి గిఫ్ట్ని బహుకరిస్తున్నాడు. మరి మన సుజాత గారు గిఫ్ట్ని బహుకరిస్తున్నారు. నరేట్ల శ్రీనివాసరెడ్డి బొగ్గని అందజేస్తున్నారు. చిన్ని తన యొక్క గిఫ్ట్ని మాస్టర్కి అందజేస్తున్నారు. చూడండి, ఇంకా వెనకాలి, ఇంకా ఇటు తిరగండి. మాస్టర్ని మన విద్యార్థుల్ని ఉపయోగిస్తూ మంచి సూచనలు ఇవ్వాల్సిందిగా కౌలూరు అంటే మోహన్ గారు ఊరు తెలుసా? మోహన్ గారు విజయవాడ కౌలూరు తర్వాత అప్పుడు మా బ్యాచ్కి 84-85 బ్యాచ్కి మా సోషల్ మాస్టర్ కొత్తగా వచ్చారు మా స్కూల్కి. అయితే కొంచెం కంగారుగా పాఠాలు చెప్పేవారు అప్పట్లో కొత్తలో కొత్త కదా. అయితే మేమందరం ఏం చేసామంటే జరిగింది, నోటు పారిపోతుంది ఎప్పుడు జరిగింది, ఇటు ప్రెసిడెంట్ మ్యాప్ పాయింట్ పెట్టండి సార్ అని చెప్పి మేము ప్రెసిడెంట్ వేయించేవాళ్ళం. ఆయన ఎంతో ఓపిక మా సమాధానాలు చెప్పి ఆయన యొక్క సమన్వయాన్ని మాతో పంచుకొని మా యొక్క అభివృద్ధిగా ఆ రోజు ఎంతో దోహదపడ్డారు సార్. మీకు ఎప్పుడు మేము సదా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. 84-85 సంవత్సరం మరి
విద్యార్థులు ఈ రోజున మరి గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గాను ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటిగా 84లో ఆగస్టులో గంపలగూడెం రావడం జరిగింది. అసలు అంతకుముందు వచ్చే వరకు కూడాను గంపలగూడెం అనేది ఎక్కడ ఉండేది కూడా నాకు తెలిసేది కాదు. విజయవాడలో ఒక డ్రైవర్ బస్సు ఎక్కడికాలని చెప్పని అడిగితే ఆ బస్సు పలానా స్టాప్లో ఉంటుందండి అని చెప్పాను. అక్కడికి పొరబడి మధ్య నుంచి వచ్చే బస్సు ఒకటి ఉండేది, కన్నించర్ల మధిర రూట్గా వచ్చేది. నేను ఆ రోజున ఫస్ట్ జాయిన్ అవడానికి నేను కరెక్ట్గా ఓల్ బెల్ కొట్టంగానే వచ్చాను. నాకు ఫస్ట్ డ్రాయింగ్ మాస్టర్ ఎదురొచ్చారు. ఏమండి పలానా స్కూల్లో జాయిన్ అవుతున్నానంటే ఏంటండి ఇప్పుడు వచ్చారంటే నాకు తెలియదండి బస్సు పలానా టైంలో ఎక్కా నేను లేట్ అయిందండి అని చెప్పేసి ఈయన అక్కడ ఆ రోజులో నేను స్కూల్లోకి ఎంటర్ అవడం జరిగింది. నేను 84లో ఆ బ్యాచ్ చూసినట్టయితే జెమ్స్ ఉండేవాడు. నేను ప్రతిరోజు అనుకునేవాడిని వాళ్ళకి దొరకకుండా నేను ప్రిపేర్ అయ్యి పాఠాలు చెప్పాలి. అదే సంవత్సరం కనుక క్లాస్ అయినట్టయితే ఇంతకుముందు చెప్పాను, నేను ఇంటికి కూడా బయలుదేరే ముందు ఇదే విషయాన్ని చెప్పాలని చెప్పేసి నేను మనసులో ఇప్పుడు దాకా అనుకుంటున్నాను. నాకంటే ముందే చెప్పేశాను. నేను ఎలాంటి జెమ్స్ అంటే నాకు నేను చదువుతోటి అంటున్నాను అనుకోవద్దు. నాకు ప్రియాతి ప్రియమైన శిష్యుడు ఆచంటి నాగేశ్వరరావు. అతను బాగా చదువులో ఆ బ్యాచ్ లో దిట్ట అనమాట. ముఖ్యంగా చిట్టూరు శ్రీను, వీళ్ళిద్దరికి దొరకకూడదు సబ్జెక్టులు అని చెప్పేసి బాగా ప్రిపేర్ అయ్యి నాకు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా చెప్పండి సక్సెస్ ఆ విధంగా నేను ప్రిపేర్ అయ్యి 84 బయటికి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వివిధ వృత్తుల్లో వ్యాపార రంగంలో అయితే కానివ్వండి, ఉద్యోగ నిమిత్తం కానివ్వండి, ఇంకా ఇతర రంగాల్లో చాలా మంది 90% ఇందాక మీకు అందరూ పరిచయం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా 90% మంచి పొజిషన్లో ఉండటం జరిగింది. నేను చాలా గర్విస్తున్నాను. నాకు ఎందుకనో ఫస్ట్ గంపలగూడెంలో చేయటం వల్ల ముఖ్యంగా ఈ ఊరంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అనేది నాకు ముందు నుంచి ఉంటుంది. ఆ బస్సు ఎక్కినప్పుడు నేను ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నాకు ముందు నుంచి, ఇప్పుడు వేరే స్కూల్లో నేను కౌలూరులో పనిచేస్తున్నాను. అక్కడ వెళ్ళినా కూడాను రోజు ఏదో టైంలో గంపలగూడెం విద్యార్థుల్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా చాలా కామ్గా ఉండేవాళ్ళరా, ఆ విధంగా మంచిగా షైన్ అవ్వాలని చెప్పేసి చెప్పేవాడిని. ఇప్పుడు కూడాను అప్పుడప్పుడు మొన్నటిదాకా కూడా ఏదైనా సీఎల్ అప్లై చేయాలన్నా ZPHS గంపలగూడెం రాస్తూ ఉన్నాను. కిచెన్ గారు ఈయన రౌండ్ చేసి ఏమో ఇంకా మీరు ఆ స్కూల్ని మర్చిపోలేదు అనుకుంటానని చెప్పేసాను. కాదులండి నేను